MMD బాగుంటది కూడా ఇది సీలింగ్ మంచి సెట్ చేస్తే మస్తు టోపీ ఉన్నది ఆరోగ్య వినాయకుడికి జై MMD జై MMD గణేష్ మహారాజ్కి ఆరోగ్య వినాయకునికి నాకు అర్థమైపోయింది అప్పుడే. కోతులు రాలేదు లడ్డూలు ఇలమ్మ చెరువు మరి కాకతీయ కాలం నాటి చెరువు మత్తడ మరి ఇది మన తూమ్ దగ్గరనే మధ్యలోనే చెరువు మధ్యలోనే కొత్త ఈ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఉస్నాబాద్లోని ఈ స్విమ్మింగ్ పూల్ సంబంధించిన అసోసియేషన్ వారు ఇక్కడ వినాయకుడు పెట్టడం జరిగింది. ఈ నవరాత్రుల తర్వాత ఇదే చెరువులోనే నిమజ్జనం కూడా చేస్తారు. ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఇదే చెరువులో నిమజ్జనం చేస్తారు. ఒక ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విశేషం అంటే ఇదే ఈ కాకతీయ కాలం నాటి చెరువులో మరి ఈ తూము దగ్గరనే చెరువు మధ్యలో పెట్టడం జరిగింది. అందరూ కూడా భక్తులు వచ్చి ఇక పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న క్రీడలకు వచ్చే పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ స్విమ్మింగ్కు మన ఎల్లమ్మ చెరువు ఎంతో కాకతీయ కాలంలో నాటి నిర్మించినటువంటి ఎల్లమ్మ చెరువు ఈ మొన్న వర్షాలకు నిండింది. ఇక్కడ గొప్ప ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మనం వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడ రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే స్విమ్మింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉదయాన్నే మన చెరువులో తల స్నానాలు చేసి మంచిగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకునికి పూజించడం జరుగుతుంది. ఇది ఒక గొప్పగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. వాతావరణంలో కూడా యువత చెడు అలవాట్లకు ఇక్కడ మద్యం అట్లాంటివి సేవించకుండా ఇక్కడ ఎంతో మంచి వినాయకుని చేస్తే వాళ్ళు కూడా మార్పు చెంది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న స్విమ్మింగ్ అసోసియేషన్ కూడా వాళ్ళు ధన్యవాదాలు, వాకర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కొన్ని ఎల్లమ్మ చెరువును నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇక్కడనే మనం వినాయకుని పెట్టి ఇదే చెరువులో నిమజ్జనం చేయడం గొప్పగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక మంచి ఆలోచన విధానంతో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడే నిమజ్జనం చేస్తాం కాబట్టి ఎల్లమ్మ చెరువు ఫుల్గా నిండు కుండలా ఉన్నది. ఆ విఘ్నేశ్వరుని దయ వలన ఇట్లా వర్షాలు కూడా సమిష్ట కూర్చి నందుకు ఇక్కడే వినాయకుడిని పెట్టి ఇక్కడే నిమజ్జనం చేస్తామని